వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దారం బ్రోస్. ఈరోజు మనమైతే కొత్త వీడియోతో వచ్చేసినాము. ఈరోజు మేము ఆడే గేమ్ ఏంటి అంటే చెక్కర్స్. సో మీకు ఈ గేమ్ బోర్డ్ మొత్తం ఎట్లా సెటప్ చేయాలా, ఎట్లుంటుంది మొత్తం అని నేను మొత్తం చూపిస్తాను గైస్. సో ఒక్క నిమిషం. ఇది గైస్ మన గేమ్ బోర్డు, ఇదంతా మన గేమ్ బోర్డు. సో ఇది చెక్కర్స్ ప్లస్ 5 గేమ్స్ అట, అంటే అవే ఉంటాయి చెక్కర్స్వే. ఇక్కడ మనకి కాస్ట్ వచ్చేసి 250 రూపీస్ గైస్, ఒక్కటి వస్తుంది. ఇందులో మనకి రెడ్ విత్ 12 కాయిన్స్ వస్తాయి, బ్లాక్ విత్ 12 కాయిన్స్ వస్తాయి. నేను సెటప్ చేసి మీకు చూపిస్తాను గైస్. సో గైస్ ఇట్లయితే మనం గేమ్ బోర్డ్ సెటప్ చేసుకోవాలి. ఎట్లా అంటే బ్లాక్వి కూడా బ్లాక్ వాటిపైనే, రెడ్వి కూడా బ్లాక్ వాటిపైనే పెట్టుకోవాలి. ఇది రూల్ అన్నమాట. ఇప్పుడు మనం గేమ్ ఎట్లా ఆడాలి అని నేను నేర్పిస్తాను. ఫస్ట్ బ్లాకే మూవ్ చేస్తుంది గైస్. ఈ గేమ్లో కాయిన్ ఎట్లా పోతుంది అంటే మనకు చెస్లో మామూలుగా ఇట్లా ముందుకు పోతుంది కదా, ఈ గేమ్లో మాత్రం కాయిన్ ఇట్లా క్రాస్కి వెళ్తుంది. సో నేను ఇట్లా ఒకటే స్టెప్ పోతుంది క్రాస్, ఓన్లీ క్రాసే పోతుంది గైస్ ఇది. సో నెక్స్ట్ క్రాస్లో పెట్టి ఒకటి. సో తను అటు పెట్టింది, సపోజ్ ఇక్కడ పెడితే ఈ కాయిన్ అనేది ఇట్లా జంప్ చేసి వేస్తుంది దీన్ని. సో ఇది మనకి ఒక పాయింట్ లాగా వస్తుంది. సో బ్లాక్ టీమ్కి ఒక పాయింట్ వచ్చినట్టు. సో అలా మనం ఆడుకోవాలి గైస్. సో గైస్ ఇప్పుడు మేము కొంచెం పాజ్ చేసి ఆడేసినాము గేమ్. సో ఇప్పుడు ఎట్లా పోతుంది అంటే మనది ఇక్కడ మొత్తం ఎండింగ్కి వచ్చేసింది అనుకోండి, వేరే అపోనెంట్ కాయిన్ తీసుకొని మనం పెట్టుకొని, ఇది కింగ్ అన్నట్టు ఫ్రెండ్స్. ఇది ఎట్లా మూవ్ అవుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇట్లా పోతుంది, ఇది ఇట్లా పోతుంది, ఇటు లేదు కానీ స్కోప్ లేదు కానీ చూపించడానికి ఇట్లా అని పోతుంది, బ్యాక్ సైడ్ కూడా ఇట్లా వెళ్తుంది. సో అట్లా ఈ కింగ్ వల్ల మన అడ్వాంటేజ్ ఇది. ఇప్పుడు నేను మీకు చూపిస్తా. ఇది సపోజ్ తను ఇక్కడ పెట్టింది అనుకోండి. సో నేను ఇక్కడ నుంచి ఇట్లా జంప్ చేసి ఇందులో ప్లేస్ చేసి చంపేస్తా. సో అది కింగ్ బెనిఫిట్. సో కింగ్ ఎటన్నా మూవ్ అవుతుంది, మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది కింగ్కి. సో ఇప్పుడు మీరు అనుకోవచ్చు, సపోజ్ ఇక్కడ పెట్టాను, ఇక్కడ ఇది లేదు, ఇక్కడ ఉందనుకోండి. మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం అలా చెప్తున్నాను. ఈ గేమ్ ఆడేది మాత్రం చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. మీకు ఇందులో రూల్ బుక్ కూడా ఇస్తాడు, బట్ నేను ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అందులో చదివే. సో మనం ఇట్లా 2 కాయిన్స్ మీద నుంచి జంప్ చేయకూడదు. అట్లా జంప్ చేస్తే ఇట్ వుడ్ బి అ ఫౌల్. ఈ ఫౌల్ గేమ్ ఆడనీకు ఉండదు, మనకి జంప్ చేయొద్దు. అదే సపోజ్ నేను ఇక్కడ నుంచి ఇట్లా జంప్ చేసేసిన, ఈమె జంప్ చేసింది, నాది చనిపోయింది. సో ఇట్లా ఈ గేమ్ ఎట్లా గెలవాలి అంటే మీ అపోనెంట్ టీంలో అన్ని కాయిన్స్ చంపేయాలి. అన్ని కాయిన్స్ చంపేసి సపోజ్ ఈమె అన్నీ చనిపోయినాయి, నేను గెలిచేసినట్టు. నావన్నీ చనిపోయినాయి అనుకోండి, తను గెలిచేసినట్టు. సో ఇలా మనం ఈ గేమ్ ఆడుకోవచ్చు. ఈ గేమ్ బోర్డ్ ఏంటిది అంటే మనకి ఈ నెంబర్స్ ఇస్తాడు, 1 to 32 అలా నెంబర్స్ ఇస్తాడు. ఆ నెంబర్స్ ప్రకారం ఎట్లా అంటే 1 నుంచి మనకి 12 వరకు రెడ్ కాయిన్స్ వస్తాయి. ఈ లాస్ట్ 3 అంటే 21 నుండి 32 వరకు మనకి బ్లాక్ వస్తాయి. అదంటే అది రూలు. అండ్ ఇది మనకి ఇక్కడ మన నిజామాబాద్లో ఇది నేషనల్ మార్ట్లో దొరుకుతుంది గైస్. ఇది మీరు చూడొచ్చు, కిడ్స్ సెక్షన్లో టాయ్స్ దాంట్లో ఉంటుంది. ఇది మంచి టైంపాస్ ఫ్రెండ్స్. ఇదిగోండి దీని డీటెయిల్స్ అని ఇక్కడ ఉన్నాయి. సో దీంట్లో ఏంటిది అంటే 7+ వాళ్ళు ఆడాలి, ఓన్లీ 2 players గైస్. ఇది మీరు ఎవరైనా వస్తుండ్రు ఇంటికి, చాలామంది ఆడుకోనికి ఉండాలంటే ఇది వేస్ట్ గైస్. ఇది ఓన్లీ ఇద్దరే ఆడుకోవచ్చు. నెక్స్ట్ ఇది 20 minutes కంటే ఎక్కువ ఆడుకునే గేమ్ గైస్. మేము వీడియో కోసం మధ్యలో పాజ్ చేసుకుంటూ ఆడినాం, కానీ ఇది మోర్ దెన్ 20 minutes ఆడే గేమ్ గైస్. సో ఇంకోటి ఏంటిది అంటే ఇది 0 నుంచి 3 years మధ్యలో పిల్లలకి అస్సలు ఇవ్వకూడదు. ఎందుకంటే ఇవి చిన్నగా ఉంటాయి కదా, వాళ్ళు మింగేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎంత ఒక రూపాయి కాయిన్ సైజులో ఉంటాయి ఇవి. సో వాళ్ళకి ఇవ్వకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.